విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే, విద్యుత్ సంస్థల విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే, యాజమాన్య మొండి వైఖరి, యాజమాన్య మొండి వైఖరి, యాజమాన్య మొండి వైఖరి, యాజమాన్య మొండి వైఖరి, బీఆర్సీని వెంటనే, బీఆర్సీని వెంటనే, బీఆర్సీని వెంటనే, బీఆర్సీని వెంటనే, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. సేవ్ YTPS, సేవ్ YTPS, సేవ్ YTPS, సేవ్ YTPS. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. బీఆర్సీని వెంటనే, బీఆర్సీని వెంటనే, బీఆర్సీని వెంటనే, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఈరోజు విద్యుత్ సంస్థల జగిత్యాల జిల్లా యాక్షన్ కమిటీ జేఏసీ తరఫున లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ లో భాగంగా నల్ల బ్యాడ్జ్ ధరించి యజమాన్య మొండి వైఖరి నిరసనగా, ప్రభుత్వ మొండి వైఖరి నిరసనగా మన యాదాద్రి పవర్ ప్లాంట్ యొక్క కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ రెండింటినీ ప్రైవేటీకరణ నిరసనగా మనం గత 20-25 రోజుల నుండి నిరసన తెలియపరుస్తున్నాం. అయినా ఇటువంటి ముందు గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ చర్చలు పిలవడం కానీ దాన్ని నిలిపి చేయడం కానీ జరగట్లేదు. కాబట్టి స్టేట్ చేసి ఇచ్చిన మేరకు కంటిన్యూగా నిరసన కార్యక్రమం అయితేనేమి, తర్వాత టూల్ డౌన్ అయితేనేమి, పిల్ డౌన్ అయితేనేమి, స్ట్రైక్ అయితేనేమి, దానికి మనందరం ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఇందులో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి, ప్రతి ఒక్క అసోసియేషన్ కు, జేఏసీ అందరికి కూడా అభినందనలు తెలుపుతూ ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పేసి అది ఒకటే కాకుండా ప్రైవేటేషన్ ఒకటే కాకుండా పిఆర్సీ అలానే ఉంది, ట్రాన్స్ఫర్స్ అలానే ఉన్నాయి. చాలా సమస్యలన్నీ కూడా మనం కష్టపడి ఆల్ అసోసియేషన్ కలిసి పోరాడితేనే సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లనే ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అటెండ్ అయిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటికైనా గత 20-25 రోజుల నుండి మన ప్రభుత్వం కానీ దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనకు పిఆర్సీ ఎప్పుడో ఏప్రిల్లో అమలు చేయాల్సి ఉండేను, కానీ ఇప్పటి వరకు పిఆర్సీ అమలుకు అంటే దాని మీద కమిటీ వేయడం కానీ దాని మీద ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకోలేదు. అలాగే మన యాదాద్రి పవర్ ప్లాంట్లో కోల్ హ్యాండ్లింగ్ తర్వాత యాష్ హ్యాండ్లింగ్ టెండర్స్ పిలవడం జరిగింది. అది మన విద్యుత్ ఎంప్లాయీస్ ద్వారా చేసినట్లయితే చాలా మట్టుకి మనము అమౌంట్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దాన్ని వెనుకకు తీసుకోవాలని చెప్పి చాలా రోజుల నుండి మన విద్యుత్ ఉద్యోగులు స్ట్రైక్ లో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతాం. పిఆర్సీ పైన మన ఎంప్లాయీస్ స్ట్రిక్ట్ గా అంటే ఇంకా ఏ పిలుపు ఇచ్చినా కూడా దానికి అందరు స్పందించి పాల్గొనాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఏదైతే యాదాద్రిలోని థర్మల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాంట్లో కోల్ హ్యాండింగ్ ప్లాంట్ను, యాష్ హ్యాండింగ్ ప్లాంట్ను ప్రైవేట్ చేస్తామని చెప్పేసి మొన్న టెండర్ పిలవడం జరిగింది. నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నారు. మరి అంత వారికి మద్దతుగా మనము స్టేట్ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర ఇప్పుడు మనము మన ఉద్యోగాల కొరకో లేకుంటే వేరే దాని కొరకో మనం పోరాటం చేస్తలేము. ఇలా ప్రజల ఆస్తి, ఇలా ప్రజల అస్తిత్వం, ప్రజల ఆస్తి అట్లాంటిది ఇలా ప్రైవేట్ చేస్తామని చెప్పిస్తే ఎవరో ఇలా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే వారు వచ్చేది ఎందుకొరకు వస్తున్నారు? లాభాపేక్ష కొరకు వస్తున్నారు, లాభం ఆర్జించడానికి వస్తున్నారు. మరి అలాంటి వారికి ఈ ప్రజల పైననో ఇలా ఉద్యోగస్తుల పైన ఈ సంస్థకు సంబంధించి ఆయనకు అవసరం లేదు, ఆయనకు లాభం కావాలి. మరి అలాంటి వాళ్ళని అవకాశం ఇవ్వద్దు అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. అంతేగాని మనం వేరే రకంగా మా ఉద్యోగాలు కాపాడమనో లేకుంటే మాకు జీతాలు పెంచమనో మనం చేయట్లేను. ఇలా ప్రజల ఆస్తిని కాపాడుకోవడానికి మనం ఈ పోరాటం చేస్తా ఉన్నాం.
ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అనేది ఒక ఒక ప్రత్యేకమైన ఇది ఈ సంస్థ. ఎందుకంటే ఇలా ఎలక్ట్రిసిటీ అనేది ఒక రైతుకి ఒక ఆశ, ఒక జీవనాడి. మరి అలాంటి సంస్థను కాపాడుకోవాలని బాధ్యత మనం అందరి మీద ఉన్నది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ ఈ ఈ దాన్ని మరొకసారి పునరాలోచించాలి చేయాల్సిందిగా మనం చేస్తున్నాము. మరి అదే సమస్యలు ఉన్నాయి. పిఆర్సీ ఉంది, పిఆర్సీని అమలు చేయడం లేదు. అదేవిధంగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అనే ఉంది, దాన్ని కూడా ప్రభుత్వం మొండి వైఖరితోని దాన్ని కూడా అమలు చేస్తలేదు. మరి అదేవిధంగా ఇలా క్షేత్రస్థాయిలో రిక్రూట్మెంట్ జరగట్లేదు. ఇలా క్షేత్రస్థాయిలో రిక్రూట్మెంట్ జరగకపోగా 10 మంది చేయాల్సిన పనిని ఒక్కళ్ళే చేయడం జరుగుతుంది. మరి ఆ విధంగా చేయడం వల్ల ఇలా రైతులకు కానీ వేరే వాళ్ళకు మనం సరైన టైంలో వాళ్ళకు విద్యుత్తును కరెక్ట్ టైంకు మనం అందించలేకపోతున్నాం. మరి ఇప్పుడు అంతా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, అనేక సమస్యలు ఉన్నాయి. మేమేమంటున్నాము, ఆ జేఎల్ఎం క్యాడర్ ఏదైతే ఉందో కనీసం ఇప్పుడు క్షేత్రస్థాయిలో రిక్రూట్మెంట్ చేస్తే మనం రైతులకు కానీ వేరే వాళ్ళకు మరి సరైన టైంలో మనం ఈ విద్యుత్తు అందిస్తే అది గవర్నమెంట్కే మంచి పేరు వస్తుంది. మనం దాని గురించి మనం మాట్లాడుతున్నాం. మరి ఈ విధంగా కనుక ఇప్పటికైనా ప్రభుత్వము ఈ చిన్న చిన్న విషయాలు, ఇవన్నీ న్యాయమైన సమస్యలు, ఈ న్యాయమైన సమస్యలను పిలిచి మరి ఏది సాధ్యం కాదు అని చెప్పేసి మాట్లాడి ఇప్పటికైనా అతి త్వరలో ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇన్ని ముందుకు తీసుకుపోతాం. మరి అదే విధంగా ఏ క్షణంలోనైనా స్ట్రైక్ కూడా వెనకపోయే ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మనం అందరం ఏ పిలుపు ఇస్తుందో ఆ పిలుపుకు అందరం కట్టుబడి ఉండి మనం అంతా ముందుకొచ్చి ప్రతి వారిలో చైతన్యం ఉండాలి. ప్రతి వారు మనం అందరం కలిసి చేస్తేనే ఈ కార్యక్రమం ముందుకు పోతుంది కావచ్చు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మన ఉద్యోగాలు ఎట్టుపోవు. మరి మనమంతా ఏ పిలుపు ఇచ్చినా మనం అందరం ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు ముగిస్తున్నా. జై హింద్, జై